అనకపల్లి జిల్లా పరవాడ మండలం దేశపాత్రునిపాలెంలో 1987 సంవత్సరం బాబు విద్యాసాగర్ అనే వ్యక్తి వ్యాపార యోజనతో దేశపుత్రునివల్లి గ్రామాల్లో సుమారు 60 ఎకరాల భూమిని ఫ్లాట్లుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రైతులను సంప్రదించారు. ఆయన సూచనతో కర్రి రామునాయుడు మరియు పిల్ల నరసింహారావు అనే ఇద్దరు వ్యక్తులను ఏజెంట్లుగా నియమించి అంగీకరించిన రైతులతో పాటు అంగీకరించిన రైతుల యొక్క సర్వే నెంబర్లు మరియు అప్పటికే స్వభావరీత్యా భూములను కూడా చేర్చి పత్రాలు సృష్టించి అనధికార లేఅవుట్ కేవలం కాగితంపై చూపించారు. భూమిని ఫ్లాట్లుగా విభజించుటకు రైతులు అంగీకరించకపోవడం అంగీకరించిన రైతులకు ఒప్పందం ప్రకారం సెటిల్మెంట్ చేసి భూమిని స్వాధీనం తీసుకోవాలని షరతులకు లోబడి రైతులు భూమిని స్వాధీనం చేసుకోలేదు. 2008లో దేశపాత్రునిపాలెం జీవీఎంసీలో విలీనమైన తర్వాత కూడా రైతుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదు సంపూర్ణంగా స్వాధీనంలో కొనసాగాయి. నా పేరు నానేపల్లి సముద్రాలరావు అండి, దేశపాత్రునిపాలెం. మాకు దేశపాత్రునిపాలెంలో 1987లో బాబు విద్యాసాగర్ అనే ఒక వ్యక్తి వచ్చి ఈ ఏరియాలో లేఅవుట్ చేయడానికని మా భూముల్లోకి ప్రపోజల్ పెట్టాడు. దాన్ని కొంతమంది రైతులు అంగీకరించారు, కొంతమంది రైతులు అంగీకరించలేదు. అంగీకరించిన వాళ్ళు కూడా ఏ రకమైన డబ్బులు ఇవ్వలేదు. లేఅవుట్ కింద ప్రపోజల్ చేసి ఫ్లాట్లు అమ్మి మీకు ఇస్తామని చెప్పి డబ్బులు చెల్లిస్తామని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా భూములన్నీ మా రికార్డులో మా పేర్లో ఉన్నాయి. మేము వ్యవసాయాలు చేసుకున్నాం, దాని మీదే జీవనోపాధి సాగిస్తున్నాం. ఈ మధ్యకాలంలో కొంతమంది ప్లాట్లు మేము కొనుక్కున్నాం అని చెప్పేసి వచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఆ ప్లాట్లకి మాకు ఏ రకమైన సంబంధం లేదని మేము చెప్తుంటే మా మీద పోలీసు వారు కేసులు పెట్టడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఆ కేసులు పెట్టకుండా ఈ భూమి సాగులో మన ఎవరు పరవాడ తహసీల్దార్ గారు కూడా ఇందులో లేఅవుట్ లేదని రిపోర్ట్ ఇచ్చారు. అలాగే జీవీఎంసీ లిమిట్లోకి వస్తుంది కాబట్టి జీవీఎంసీ అధికారులు కూడా ఏ రకమైన లేఅవుట్లు ఇవ్వము విఎల్టీలు వేయము అని చెప్పారు. కానీ అది మరి మాకు అనుమతి లేకుండా కొంతమంది వచ్చి ఇప్పుడు మళ్ళీ మా మీద కేసులు పెట్టి అక్రమంగా ఇబ్బందులు పెడుతున్నారు. అవన్నీ పెట్టకుండా ఉండాలంటే మేము న్యాయం కోసం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు న్యాయం చేస్తారని చెప్పేసి. నా పేరు నగిరెడ్డి రామారావు అండి, దేశపాత్రునిపాలెం గ్రామం, పరవాడ మండలం. దేశపాత్రునిపాలెం గ్రామంలో సాగర్ లేఅవుట్ అనేది దాదాపు 40 సంవత్సరాల క్రితం వేస్తామని చెప్పి రైతుల్ని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర పటాన్ని రాయించుకోవడం అనేది జరిగింది. ఆ రోజు కొంతమంది దగ్గరే రాయించుకోవడం అనేది జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా రైతులకు ఎటువంటి డబ్బులు చెల్లించకపోగా లేఅవుట్ కూడా వేసినటువంటి పరిస్థితి అనేది లేదు. మీరు వచ్చి చూడొచ్చు. మొత్తం లేఅవుట్ అంటే వెంటనే రోడ్లు వేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు. అంటే 40 సంవత్సరాల నుండి ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూముల్లో అలాగే ఉన్నాయి. కాబట్టి ఆయన ఏదో రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు కాబట్టి ఈ రోజు వరకు వచ్చినటువంటి పరిస్థితి అనేది. కానీ ఆయన ఒక మోసకారి పని అనేది చేశాడు. ఏమిటంటే రిజిస్టర్ ఎవరైతే లేఅవుట్ వేసినట్టు కాగితాల్లో చూపించి కొంతమందిని మభ్యపెట్టి కొంతమందితో మోసం చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది చేయడం అనేది జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే తాంబూలం ఇచ్చాం తన్నుకు రావండి అని చెప్పి ఈ రోజు ఆయన తప్పుకొని ఆ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళని మా మీద ఉసుకలపడానికి ప్రయత్నం అనేది చేస్తుంటారు. ఈ రోజు కూడా మా దగ్గర అన్ని అథెంటిక్ రికార్డ్స్ అనేవి ఉన్నాయి. డిఆర్ఓ గారు ఇచ్చిన రికార్డు ఉంది, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఇచ్చిన రికార్డు ఉంది, తహసీల్దార్ గారు ఇచ్చిన రికార్డు ఉంది, మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చిన రికార్డు ఉంది. ఆ రికార్డులు తనిఖీ చేసి మీరు ఏ చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి మేము చెబుతున్నా సరే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతులు భయభ్రాంతులకు గురి చేయడానికి పోలీస్ కేసులు అనేవి ఈరోజు పెట్టడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. దీన్ని విడిచిపెట్టే సమస్య లేదండి. ఎందుకంటే మా యొక్క దేశపాత్రునిపాలెం రైతుల యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మా భూమి మా హక్కు. అవసరమైతే మీ పత్రికా విలేకరులు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అవసరమైతే ఏదైతే సైట్లోకి వచ్చి మీరు ఒకసారి చూడొచ్చు ఎలా ఉందో ఆ భూమి, లేఅవుట్ ఉందా లేకపోతే ఆ భూమిలో రైతులు పండించుకుంటున్నారా, మొక్కలు వేసుకున్నారా, సరివ మొక్కలు కానీ అలాగే రకరకాల మొక్కలు వేసుకొని కొబ్బరి మొక్కలు వేసుకొని రకరకాల మొక్కలతోని వాళ్ళ జీవితం అనేది గడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏదో విధంగా రైతుల యొక్క భూములు లాక్కునే దానికి కొంతమంది బ్రోకర్లు తయారు చేసి ఈ రోజు మా మీద ఉసుగొలుపుతున్నారు. ఆ ఉసుగొలిపే వ్యవహారాన్ని మేము ఎదురుపెట్టే సమస్య లేదు. పోలీసు వారిని కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఇది సివిల్ మ్యాటర్స్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. సివిల్ మ్యాటర్లలో పోలీసులు జోక్యం అనేది ఉండకూడదు. అయితే మా మీదకి వచ్చారని చెప్పి తప్పుడు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇస్తే మా దగ్గర ఆధారాలు చూపించమనండి. వాళ్ళ మీదకి వచ్చినట్టు, వాళ్ళ ఆ సైట్లోకి వచ్చినట్టు, వాళ్ళు ఎప్పుడైనా ఆ సైట్ని చూసినట్టయితే వాళ్ళని చూపించమనండి. వాళ్ళ సైట్ ఎక్కడ ఉందో కూడా చూపించమనండి. అప్పుడు మేము దానికి సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి రైతుల్ని మోసం చేసి రైతుల యొక్క భూములు లాక్కుందామని చూస్తే మాత్రం దేశపాత్రునిపాలెం గ్రామ వాస్తవ్యులు దేశపాత్ర గ్రామ రైతులు ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకునే సమస్య లేదు. దీని సంగతి తేల్చుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అందుకని మేము ఒకటే చెప్తున్నాం,
అయితే మీరు వచ్చి మాతో మాట్లాడి అది సెటిల్ చేసుకోవడమా, లేకపోతే కోర్టు ద్వారా సెటిల్ చేసుకోవడం, దేనికైనా మీరు రెడీ. కాబట్టి ఆ విధమైనటువంటి చర్యలు లేకుండా ఏదో భయభ్రాంతులు చేస్తే బెడిసిపోయి వదిలేస్తారని చెప్పి అనుకుంటే మాత్రం అది మీకు ఒక కళలాగే మిగిలిపోద్దని చెప్పి నేను చెప్పాను. నమస్కారం అండి, నా పేరు బాలచంద్ర, మాది దేశవతింపాలెం, పరవాడ మండలం, అనకాపల్లి జిల్లా. దేశవతింపాలెం గ్రామంలో సాగర్ లేఅవుట్ పేరుతోని రైతులను ఎప్పటి నుంచో మభ్యపెట్టి వాళ్ళ తాలూకా జీపీఎల్ తీసుకున్నట్టుగా చూపించి ఒక అనధికారికంగా రిజిస్ట్రేషన్ అనేవి చేయబడి ఉన్నాయి. ఆ రిజిస్ట్రేషన్ బేస్ చేసుకొని చాలా మంది ప్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి రైతులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. సో రైతులను ఇబ్బంది పెట్టడం జరిగే విషయంలోని ఈ లేఅవుట్ అనేది ఎప్పుడు కూడా ఎవరు గుర్తించింది కాదండి. ఈ లేఅవుట్ అంతా కూడా మనకి ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఎటువంటి రోడ్లు కానీ ఏమీ ఉండవు. రైతులు ఎప్పటి నుంచో పూర్తిగా వాళ్ళ స్వాధీనంలో ఉన్నారు. అలాగే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ జీపీఎల్ అన్నీ కూడా వాళ్ళ వారసులను కానీ ఎవరిని కూడా అందులో ఇంక్లూడ్ చేయకుండా కొందరు అర్హులు మరియు కొందరు అనర్హుల్ని కూడా అందులో ఇంక్లూడ్ చేసిన జీపీఎల్ ఇవన్నీ కూడా దాని రిలేటెడ్ రికార్డ్ అంతా కూడా మా దగ్గర పక్కాగా ఉంది. దీనిపైన ఎటువంటి ఆధారాలు లేకుండా చాలా మంది మా భూములు ఉన్నాయి అని చెప్పేసి మా రైతులని తాలూకు పొజిషన్ డిస్టర్బ్ చేసే ఉద్దేశంతో మా పైన కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. దీన్ని పోలీసు వారు జాగ్రత్తగా మమ్మల్ని కూడా పిలిపించి విచారణ చేసి మీరు తదుపరిగా ఏమైనా చర్యలు తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ ఇది సివిల్ నేచర్ కాబట్టి దీన్ని సివిల్ నేచర్గా ట్రీట్ చేయమని మరి కోరుకుంటున్నాం. అలాగే దీని రిలేటెడ్ రికార్డ్ ఏదైతే ఉందో మాకు పరవాడ ఎంఆర్ఓ ఆఫీసర్ కానీ లేదంటే జీవీఎంసీ ఆఫీస్ కానీ వీళ్ళందరూ కూడా క్లియర్గా ఇచ్చిన రికార్డ్ ఇదంతానండి. ఇదంతా కూడా ఆ పర్టికులర్ ఆర్టీఏ ద్వారా తీసుకున్న రిలేటెడ్ రికార్డ్ అండి ఇది. మీరు ఏమన్నా ప్లాట్ హోల్డర్లు కానీ లేదంటే ఎవరైతే దాన్ని ఇప్పుడు ప్లాట్ని ఓనరైజ్ కింద తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు న్యాయస్థానంలో ఛాలెంజ్ చేయండి, లేదంటే మాకు నోటీసులు ఇవ్వండి, ప్రాబ్లం లేదు. నోటీసులు ఇచ్చి నిజంగా మీకు అది న్యాయపరంగా చెందింది అనేది నిజంగా న్యాయస్థానం తెలుస్తుంది. మేము న్యాయస్థానం తాలూకా తీర్పుల్ని గౌరవిస్తాం, ఎప్పుడు గౌరవిస్తాం. మేము న్యాయపరమైన డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ విషయంలోని న్యాయపరంగా ఎంత దూరమైనా వెళ్ళడానికి నా తోటి ఉన్న ఈ మా రైతులందరూ కూడా ఎప్పుడు వెళ్ళవేళ సిద్ధంగా ఉంటారండి. థ్యాంక్ యూ.